మంచు కుటుంబం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన ఈ గొడవ మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర పోలీసులకు ఫిర్యాదుతో రచ్చకెక్కింది. అటు సినీ పెద్దలు, ఇటు పోలీసులు ఎవ్వరు ఆపినా ఎంతకీ ఎవ్వరూ వినట్లేదని టాక్. నిన్న మధ్యాహ్నం మనోజ్ జల్పల్లి నివాసం వద్ద 30 మంది బౌన్సర్లతో హడావిడి చేశాడు. ఇక నిన్న రాత్రి లిఖితపూర్వకంగా పోలీసులకు నాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ట్విట్టర్లో ఓ పెద్ద లేఖని పోస్ట్ చేశాడు. అసలు ఏం జరుగుతుందో అని క్లారిటీ ఇచ్చాడు. ఆ లెటర్ సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. నాపై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు నిరాదరణ ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిది. నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసరమైన కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నమిది అని మనోజ్ పేర్కొన్నారు. 10 అంశాలతో కూడిన ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను, తెలంగాణ డీజీపీని మనోజ్ ట్యాగ్ చేశారు. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాం. ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తుపాస్తులు అడగలేదు. అలాంటి ఆలోచన సైతం సరైంది కాదు. నా సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని మా నాన్న, అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్ళాను. ఏడాది పైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా చెక్ చేయాలని అధికారులను కోరుతున్నాను అన్నారు మనోజ్. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతుర్ని సైతం లాగారు. ఇది ఎంతో అమానవీయం. ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగవద్దు. వారిని ఈ గొడవల్లోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుకున్న ఉద్దేశం తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనుకున్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మన దేశంలో మహిళలను ఇంటికి మూల స్తంభాలుగా పేర్కొంటారు. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. ఇంట్లో పనిచేస్తున్న నానీస్పై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వారు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బ్రతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలు నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో నిజం లేదు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచాం. నా గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను, నా భార్య ఆసుపత్రికి వెళ్ళాం. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు? ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారు ఎందుకు ఈ ఫొటోస్లను దాచిపెడుతున్నారు? విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాన్ని కనుగొనాలి. నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవ్వరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ను నిర్మించుకున్నాను. 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, డాన్స్ వీడియోలకు దర్శకత్వం వహించాను. పలు చిత్రాలు కమర్షియల్ హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నిటికీ ఒక్క రూపాయి తీసుకోకుండా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్లు నిరూపించమని సవాల్ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు.
విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకి ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశారు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడు స్వతంత్రంగానే ఉన్నాను. కుటుంబ వివాదాలు పరిష్కారం రావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను. అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాను అని మనోజ్ పేర్కొన్నారు. కుటుంబానికి మనోజ్ వేసిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. విష్ణు, అతడి అనుచరులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు? ఇంట్లో ఉన్న స్టాఫ్ ఎదుర్కొన్న వేధింపులు బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? నేనెప్పుడైనా ఆస్తులు, వారసత్వం కావాలని అడిగానా? మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృధా చేస్తున్నారు? నేనా, విష్ణునా? న్యాయమే గెలుస్తుంది. నేనెప్పుడు సత్యం, న్యాయం, కుటుంబ ఐక్యత కోసం నిలబడతాను. చిన్నతనంలో మా నాన్నగారి దార్శనికత నాలో స్ఫూర్తి నింపింది. అది నేటికి నాకు మార్గదర్శకమే. కుటుంబ పేరును కాపాడడం, ఆర్థిక విషయాల్లో పారదర్శకతను కాపాడడం, మాపై ఉన్న నమ్మకాన్ని కాపాడడం నా బాధ్యత. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది నిజం, న్యాయానికి సంబంధించినది. అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని విశ్వసిస్తున్నాను. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నాను. నాకు, నా కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు. పరిస్థితులు ఎంతటి సవాళ్లను విసిరినా నేను వాటిని ఎదుర్కోవడానికి, సరైన దాని కోసం పోరాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని హామీ ఇస్తున్నాను. ఈ లేఖతో వివాదం ఇంకా ముదిరిందని చెప్పాలి. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తారో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.